ఈరోజు ప్రభుత్వం నూతనంగా అభివృద్ధి చేయబోయే గద్దెల ప్రాంగణ అభివృద్ధి విషయంలో సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ 9 ఆర్చీలు, 4 గద్దెలపై వచ్చే 32 పిల్లర్లు, అదేవిధంగా ఈ చుట్టూ 1000 చదరపు అడుగుల్లో వచ్చే ఏదైతే ప్యానల్స్ ఉన్నాయో 31 ప్యానల్స్ పైన వచ్చే బొమ్మలు, 7000 బొమ్మలకు సంబంధించిన చరిత్ర పైన ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్, సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధి, గుడి నిర్మాణం కాదు, కేవలం గద్దెల ప్రాంగణ అభివృద్ధి కార్యక్రమం అనేది 100 రోజుల ప్రణాళికగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. దీంట్లో భాగంగా భారతదేశంలో ఇవాళ మనము ఆదివాసుల పురోగమన చరిత్ర అనేది చూస్తాం. చరిత్ర కాలం నుంచి వెళ్ళి ఆదివాసీల పైన వాళ్ళ రాజ్యాలని కొల్లగొట్టుడు కానీ, వాళ్ళ మూలాలని తుడివేసుడు కానీ, వాళ్ళ సంస్కృతిని ధ్వంసం చేసుడు కానీ, అభివృద్ధిలో విధ్వంసం చేసుడు కానీ మనకు కనపడుతుంది. కానీ ఈ మేడారానికి వచ్చే వరకు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరోగమన చరిత్రగా, పురోగమన పూర్వ చరిత్రని తిరోగమన చరిత్రగా ఇవాళ మనము ఇక్కడ ఉన్న పాలరాతి గ్రానైట్ రాయి పైన వాళ్ళ యొక్క చెట్లు, జంతువులు, వృక్షాలు, గొట్టు గోత్రాలని భద్రపరుచుకుంటా ఇవాళ ఇక్కడ సమ్మక్క సారలమ్మ గుడి ఆలయ ప్రాంగణ అభివృద్ధి చేయడం అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. రానున్న మాఘ పున్నమిలో అంటే 2026 జనవరి 28, 29, 30లో జరగబోయే జాతరకు ఆదివాసీల చరిత్ర సజీవంగా ఇవాళ ఈ సమాజం ముంగటికి వచ్చి తీసుకొచ్చే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. దీన్ని ముందుగాల ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు అనేక రకాలుగా కొంత సంఘర్షణ వచ్చింది. మనం ఎక్కడ చూసినా కానీ మనకి దేవాదాయ శాఖకు సంబంధించిన, హిందూ మతానికి సంబంధించిన, ఇంకా కొన్ని బుద్ధిజానికి సంబంధించిన ఆనవాళ్ళ టెంపుల్ అని చూస్తాం. కానీ ఆదివాసీల టెంపుల్లను కట్టిన చరిత్ర ఇప్పటికీ మనం చూడవు ఈ 78,000 స్వతంత్ర భారతదేశంలో. అప్పుడు సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ప్రతినిధులు సంప్రదించినప్పుడు మేము ఒక 15 సంవత్సరాలుగా ఈ చరిత్రపై అధ్యయనం చేసే క్రమంలో మేము తీసుకున్న ఏవైతే బొమ్మలు ఉన్నాయో వాటిని ఇక్కడ తీసుకురావడానికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ యొక్క ఆలయాన్ని కూడా కోయ సాంప్రదాయ వాస్తు ప్రకారం ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి 1000 ఫీట్ల చతురస్ర ఆకారంలో 1000 ఫీట్ల లోపల ఇవాళ మనం ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు. దీనికి ప్రధాన ద్వారం మనకి ముంగట ఉంటుంది. ఆ ప్రధాన ద్వారం నుంచి వెళ్ళి కొంత ముంగటికి వచ్చిన తర్వాత ఈ గద్దెల ప్రాంగణంలో 8 ఆర్చిలు ఉంటాయి. మళ్ళా ఆ ఆర్చిలను కూడా ఏ వైపు ఎవరు ఉండాలి. నార్త్ ఈస్ట్కి వచ్చినప్పుడు సమ్మక్క తల్లి వంశానికి సంబంధించిన గేట్ని, సమ్మక్క గేట్ను మనం తీసుకున్నాం. అదేవిధంగా దక్షిణం వైపున వచ్చినప్పుడు ఆ మూలకి మన పగిడిద్దరాజు గేటును మనం తీసుకున్నాం. వాళ్ళ గేట్ అక్కడ కనిపిస్తుంది. ఈ మధ్యలో సమ్మక్క తల్లిని చిలకల గట్టు నుంచి వెళ్ళి తీసుకొని వచ్చే ఎవరైతే ఉన్నారో మన సిద్ధపోయిన వారి గేటును కూడా మనం ఈ మధ్యలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వెనక వైపున ఎగ్జిట్ గేట్లలో సారలమ్మ గేటుని, అదేవిధంగా గోవిందరాజు గేట్ని, వాళ్ళ యొక్క మూలాలని తీసుకుంటూ మనం ఈ యొక్క ఆలయ ప్రాంగణ అభివృద్ధి ఏ వైపు ఎవరు ఉండాలి, సమ్మక్క ఎటు ఉండాలి, పగిడిద్దరాజు ఎటు ఉండాలి, సారలమ్మ ఎటువైపు ఉండాలనేది ఆర్చిల్ని తీసుకున్నాం. ఈ ఆర్చిలతో పాటు ఇవాళ మనము గద్దెలు కూడా ఇవాళ మనము లోనకు పోతే ఆ యొక్క గద్దెలు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అక్కడ మనకి సమ్మక్క తల్లి గద్దె చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ సమ్మక్క ఆర్చి నుంచి వెళ్ళే దానికి ఎదురుగానే మనకు అక్కడ గద్దెను మనం చూస్తాను. ఇక్కడ సమ్మక్క ఆర్చిని కూడా మనము చూసినప్పుడు ఇంతకుముందు సమ్మక్క ఏ వంశ మూలం అంటే మనకు కనిపించకపోయేది. కానీ ఈ యొక్క ఆర్చి పైన మనం ముంగట వైపు పోయినప్పుడు దాన్ని చూడొచ్చు. మనం ఇటువైపు నుంచి కూడా ఇది సమ్మక్క ఆర్చికి సంబంధించిన మూలం. మనం టెంపుల్లోకి ఇటనే ఎంటర్ అయినప్పుడు ఇక్కడ సమ్మక్క ఆర్చిలో మనకు మూలం కనిపిస్తుంది. అక్కడ పైన 5 పలకల రాజ్య సింబల్ అంటే 5వ గొట్టుకు సంబంధించిన రాజ్యం, అంటే సమ్మక్క 5వ గొట్టు కాబట్టి 5వ గొట్టు రాజ్య సింబల్. ఆ కింద ఆ త్రిశూలం లాంటి గుర్తు నుదుటి బొట్టు 5వ గొట్టుకు సంబంధించింది. కింద 5 గీతలు సమ్మక్క తల్లి 5వ గొట్టు రాయబండాని వంశం అనేది తెలియజేస్తుంది. కిందికి వచ్చినాక ఆ నక్షత్రంలో 5 గుర్తులు, అది కూడా సమ్మక్క తల్లిని దైవంగా కొలిచే అది మనకు ఆ సింబల్గా కనపడుతుంది. కిందికి వచ్చినాక మనకి స్వస్తిక్ కనపడుతుంది. కోయ రాజ్య కాలంలో స్వస్తికులతోని వీళ్ళు
వ్యాపారాలు చేసిన గుర్తుగా అది ముఖ్యమైన గుర్తుగా చూస్తారు. కింద మాత్రం కామన్ గా నెమలీకలు, అడవి దున్న కొమ్ములు, ఆ కోయలు నృత్యం వేస్తున్న సందర్భం మనకి కనబడుతుంది. ఇది ఓవరాల్ గా 8 పిల్లర్ల పైన కూడా 8 ఆర్చిల పైన ఆ కింద ఆ యొక్క సంకేతం చాలా క్లియర్ గా ఇది ఆదివాసుల టెంపుల్ అనేది చాలా క్లియర్ గా మనకు తెలియజేస్తుంది. అంటే ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా ఈ టెంపుల్ ఎవరైనా ఆక్రమించాలన్నా కానీ అక్కడ ఆదిమ మూలాన్ని నిలిపే విధంగా మనం ప్రతి ఆర్చికి మనం దీన్ని తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ పూజారులు కూడా కింద పూజ చేసిండ్రు ఈ ఆర్చికి. వాళ్ళు కూడా 5 అడ్డబొట్లు పెట్టిండ్రు, అంటే వాళ్ళ యొక్క బొట్టుని చెప్పడం జరిగింది. మనకి అక్కడ కూడా మనకి సెకండ్ ఆర్చ్ పైన కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఆ పైన వెదురు బొంగును మనం తీసుకున్నాం. అక్కడ పైన ఆ యొక్క వెదురు చెట్టుని మనము ఈ ఆర్చి పైన తీసుకున్నాం మనం. అంటే సమ్మక్క తల్లి కంక వనముల్నే వనం రూపంలో తీసుకొస్తారనేది మనకు ఉన్నది కాబట్టి వెదురు చెట్టుని మనం అక్కడ ఆర్టుగా తీసుకున్నాం. ఆ కింద పావురం అంటే వాళ్ళ యొక్క పవిత్ర పక్షి, కింద గుర్రం అంటే సమ్మక్క వంశానికి సంబంధించిన రాయి బండాన్ రాజు ఉపయోగించిన గుర్రం. నెమలి అంటే నెమలి రూపంలో కూడా సమ్మక్క తల్లి ఉంటుంది. కిందికి వచ్చినాక 5 చుక్కలు లాంటి 5వ గుట్టును తెలియజేస్తాయి. కామన్గా మనం ఇక్కడ ఆ ఆర్టు మన కోయ నృత్యాన్ని తెలియజేసే సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇదంతా కూడా తూర్పు ఈశాన్యంలో ఉన్న సమ్మక్క తల్లి గేటుకు దీని గుండనే ఇవాళ భక్తులు ఇక్కడ గద్దె మీదకి వచ్చే పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సమ్మక్క గద్దెల పునర్నిర్మాణంలో ఇది సిద్ధపోయిన వారంటే సమ్మక్క తల్లిని చిలకల గట్టు నుంచి వెళ్ళి తీసుకొచ్చే వంశస్థులు ఎవరైతే ఉన్నారో సిద్ధపోయిన కొక్కెర వాళ్ళకు సంబంధించిన గేట్ ఇది. ఇది పూర్తిగా కూడా సమ్మక్క గద్దెకి సూటిగా తూర్పు వైపున ఉంటుంది. దీని మీద వాళ్ళ యొక్క వంశమూలం అంటే సిద్ధపోయిన కొక్కెర వడ్డగోత్రానికి పూజారులకు సంబంధించిన చరిత్రలో పైన 8 పలకలు వాళ్ళ యొక్క 8 రాజ్య చరిత్ర అని చెప్తుంది పూర్వకాలంలో. ఆ కింద భాగంలో 8 నిలువు గీతలు 8వ గొట్టు కింద వీళ్ళని లెక్క కడుతుంది కోయ సమాజం. కానీ వీళ్ళు ఉండేది మాత్రం 3వ గొట్టు మూలములు ఉంటారు. అట్లా 8 గీతాలు ఉంటాయి. కింద స్వస్తిక్ అనేది కోయ రాజ్య పాలనలో స్వస్తిక్ అనేది కీలకమైంది వేలుపుల దగ్గర. దాని కింద కూడా 8 గుర్తులతో ఇక్కడ ఒక వాళ్ళ పవిత్ర సింబల్ కనిపిస్తుంది. ఇది వాళ్ళ పూజిత ఇప్ప చెట్టు. ఇది ఇప్ప చెట్టు అనేది కోయ సమాజంలో అతి కీలకమైనది. కామన్గా ఇది ఆదివాసీ నృత్యం అనేది మనం ప్రతి పిల్లర్లో తీసుకుంటాం అనేది మనం ముందే చర్చించుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్చిలు అయిపోయిన తర్వాత మనకి గద్దెలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సమ్మక్క తల్లి గద్దెతో పాటు సార్లమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజు గద్దెలు కూడా మనము అక్కడ వరకు 4 గద్దెల్ని చూడవచ్చు. దీంట్లో ఈ సమ్మక్క తల్లికి సంబంధించిన గద్దె నిర్మాణంలో ఇది ఈశాన్యంలో మొదటి పిల్లర్. అక్కడ పూజారులు కూడా 5 బొట్లు పెట్టిండ్రు అక్కడ సమ్మక్క తల్లి 5వ గొట్టు అని తెలియజేయడానికి. ఆ ఈశాన్య పిల్లర్ అనేది మనకు కీలకం అవుతుంది. కింద 3 అడ్డబొట్లు ఆ పూజారులు ఎవరైతే ఉన్నారో వడ్డలు సిద్ధపోయిన వంశానికి సంబంధించిన వారు. ఇవన్నీ కూడా 8 ఉంటాయి మనకి. ఈ పిల్లర్లు 8 మనం తీసుకున్నాం. ఈ ఒక్క పిల్లర్ మీద మనకి ఒకవైపు 7 బొమ్మలు, ఒక పిల్లర్కి వచ్చేసి 28 బొమ్మలు వస్తాయి మనకి. ఇట్లా ఈ సమ్మక్క తల్లి గద్దె వరకు మనకు వచ్చే బొమ్మలు 228 బొమ్మలు మనకి కంప్లీట్గా ఈ గద్దెల పైన వస్తాయి. దీంట్లో మనం చూసుకున్నప్పుడు అసలు ఆది మూలాన్ని మనం ఇక్కడ ఈ పై పిల్లర్ మీద మొదటిసారిగా చెప్పడం జరిగింది. టెంపుల్కి వచ్చినప్పుడు ఈ పిల్లర్ అనేది మనకి కీలకం అవుతుంది. అక్కడ పైన ఒక రూపం మనకి పై భాగంలో కనిపిస్తుంది. దాని ఆదిశక్తిగా కొలుస్తారు ఆదిమ సమాజం. ఎందుకంటే స్త్రీ యొక్క అండ రూపాన్ని ఆదిశక్తిగా నాటి కోయలు తీసుకున్నారు. ఎందుకంటే స్త్రీకి అండం ఉత్పత్తి కాకుండా మానవ జన్మ అనేది సాధ్యం కాదు కాబట్టి ఉత్పత్తిని కొలిసే విధంగానే ఇవాళ ఆ ఫస్ట్ సింబల్ తీసుకున్నారు. తర్వాత సూర్య చంద్రులు అంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటేనే సమతుల్యం అవుతుంది ప్రకృతి సమతుల్యానికి సంకేతమైన సూర్య చంద్రుల్ని ఇవాళ దైవాలుగా తీసుకున్నారు. కింద కలకోడి అంటే డార్విన్ సిద్ధాంతం కూడా మనిషి వాటర్ నుంచి వచ్చిందంటది.
కోయా సిద్ధాంతంలో కూడా మనిషి వాటర్ నుంచి వచ్చిండడానికి ఆ యొక్క కలకోడి వాటర్ల గుడ్లు పెట్టిన దాని నుంచి వెళ్ళి మానవ జన్మ వచ్చిందనే ఒక స్టోరీని ఆ కోయ సమాజంలో ఒక చరిత్రగా ఉంటుంది. అది కిందికి వచ్చినాక రెండు కాకులు అంటే ఎండు ముక్కు కిరికాడి పైడు ముక్కు కిరికాడని కోయ భాషలు అంటారు దాన్ని. అప్పుడు మానవ జన్మ పుట్టుక సందర్భంలో భూమి లేతగా ఉన్నప్పుడు మానవ జన్మకు అనుకూలంగా లేనప్పుడు వేర పురుగులు అంటే ఏర పురుగులు ఉన్న కాడ భూమి బురద ఉంటుంది, మానవ జీవనానికి అనువు ఉండదు. కాబట్టి ఆ కాకులు వచ్చి ఆ ఏర పురుగులను తిన్న తర్వాత భూమి గట్టి పడుతుంది. గట్టి పడ్డాక ఇప్పుడు మనం ఎట్లయితున్నదో నేల ఈ నేలగా తయారు చేసిన ఆ కాకులనే సందర్భాన్ని అంటే తొలి మానవుని పుట్టుకని చెబుతుంది. కింద నాగుపాము నాగవంశము ఈ ఆక్టోపస్ ఇక్కడున్న మొసలి కూడా ఇవి ఇచ్చే సంకేతాలు ఏంటంటే మనిషి అంతిమంగా వాటర్ నుంచి వెళ్ళే మానవ జన్మ సాధ్యమైందనే సంకేతాన్ని ఇవాళ సమ్మక్క తల్లి యొక్క ప్రధాన పిల్లర్లో ఇవాళ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మనకి ఇటువైపు వచ్చినప్పుడు పైన ఒక సింబల్ మనకి కనిపిస్తుంది, ఇంటూ ఆకారం లాగా ఉంటుంది. అదేంటంటే 18 దిక్కులను తెలియజేస్తుంది అఖండ భారతదేశం. ఇప్పుడున్న భారతదేశం కాదు అది. అఖండ భారతదేశంలో 18 దిక్కుల్లో ప్రకృతి 18 రకాలుగా ఉంటుంది. ఒకవైపు సముద్ర తీర ప్రాంతం, ఒకవైపు హిమాలయ, ఇంకోవైపు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతం. కాబట్టి ఆ 18 దిక్కుల 101 రాజ్యాల్ని కోయరాజులు ఏర్పాటు చేసి పరిపాలన చేసిన చరిత్రని పైన చెప్తుంది. కింద తల్లిదండ్రులకు సంబంధించిన సింబలు. కిందికి వచ్చినాక మనకు అక్కడ 5 కనపడతాయి పంచభూతాలు. అవి పంచభూతాల సమతుల్యంతోనే ఇవాళ ఈ జీవుల మనుగడ ఉంటుంది. కాబట్టి పంచభూతాలను కూడా అక్కడ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చినాక ఇప్ప చెట్టు మరియు తాటి చెట్టు అంటే నాటి పవిత్రంగా దేవర్లకి వాటినే ఆరబోసేది. కింద ఏనుగు, కింద కలక తామర పువ్వు, ఇదంతా కూడా మానవ పుట్టుకకు సంబంధించిన దాన్ని మనకి క్లియర్గా తెలియజేస్తుంది. ముంగడికి పోతే మనకి సార్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఇట్లా మనం 4 తీసుకున్నాం ఇక్కడ. దీని ఈ సమ్మక్క గద్దె పిల్లర్ల పైన 8 పిల్లర్ల పైన 228 బొమ్మలు, సార్లమ్మ 8 పిల్లర్ల పైన 228 బొమ్మలు, పగిడిద్దరాజు గోవిందరాజు, ఇట్లా 32 పిల్లర్లు ఉంటాయి గద్దెల పైన మనకి. అంటే మనం భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ హిందూ దేవాలయాలన్నీ కూడా మనకి మూసున్న సందర్భం మనకు కనిపిస్తుంది. గోపురంతో మూసి ఉంటుంది. కానీ భారతదేశం మొత్తంలో ఓపెన్గా ఉండి ఆ మాఘ పున్నమి రోజున పున్నమి గద్దెలపై పడి ప్రకృతి జాతరగా చెప్పేది మాత్రం మనకి మేడారావులనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా గోపురాలు లేకుండా పూర్తిగా ఈ ఆలయం చుట్టూ కూడా చెట్లు, జంతువులు, పక్షులు పూర్వకాలంలో వీళ్ళు కొలిసిన వాటినే మనం ఇవాళ ఈ యొక్క గ్రానైట్ బొమ్మల పైన శిలల పైన కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఈ న్యాచురాలిటీ పోకుండా కూడా ఈ చుట్టూ కూడా 300 రకాల చెట్లు, కోయల యొక్క పవిత్ర వృక్షాలు, కోయల యొక్క ఆ పూజిత వృక్షాలు, ఇటువంటిని వాళ్ళ 300 చెట్లు, ఔషధ మొక్కలు, అడవిలో దొరికే వాళ్ళు వాడిన ఔషధ మొక్కలకు సంబంధించిన చెట్లను కూడా 300 చెట్లను ఇవాళ ఈ ఆలయం చుట్టూ ఒక ఆర్డర్లో ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. 32 పిల్లర్ల పైన ఓవరాల్గా మనము 1000 బొమ్మల్ని మనం తీసుకున్నాం. ఈ 1000 బొమ్మలు కూడా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకి సంబంధించిన తొలి మూలాన్ని ఇవాళ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. ఇక్కడ మనం ఇది సారలమ్మకి సంబంధించిన ఆ యొక్క గద్దెకు సంబంధించిన సారలమ్మ దగ్గర కూడా మనకి 8 పిల్లర్లు ఉంటాయి. ఇక్కడ కామన్గా ఈ ఆదిశక్తి మూలానికి సంబంధించిన దాన్ని మనము ప్రతి గద్దెకి ఈ పిల్లర్ అనేది కామన్గా ఉంటుంది. ఈ యొక్క పిల్లర్లలో ఈ యొక్క పిల్లర్ దక్షిణ వైపు ఉన్న పిల్లర్ అనేది ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతుంది భవిష్యత్తులో. పైన మనకు చూసుకున్నప్పుడు ఒక మహిళ ఒక ఒంటి స్తంభం పక్కమటున్న ఒక మేడ పైన ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కింద ఒక పుట్టల ఒక మనిషి దిగబడిపోయినట్టు కనపడుతుంది. ఆ కింద 3 వడ్డెలు వాళ్ళు కుండల్లో నీళ్లు పట్టుకొని పోయి ఆ పుట్టలు పోసి ఆ రాజును బయటికి తీసిన సందర్భం కనపడుతుంది. ఈ కింద 2 పెద్ద పుల్లలను ఒక వ్యక్తి దొరకబట్టి బంధించి ఇక్కడ
ఒక కొయ్యకి పెద్ద పుల్లలను కట్టేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కూడా కోయ చరిత్రలో ఉత్తరం భాగంలో 36 రాజ్యాలు అంటే హిమాలయ పర్వతాల్లో 36 రాజ్యాలు కోయ రాజ్యాలు నడిచినట్టు చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర అంతా కూడా మొత్తము అక్కడున్న పూర్వ రాజ్యంతో లింక్ అయిన చరిత్రగా మనకి ఒక పిల్లర్ యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. కానీ సార్లమ్మ కాడికి వచ్చినాక మాత్రం ఈ పిల్లర్ కీలకం అవుతుంది. ఈ పిల్లర్లో పై భాగంలో మనం చూసినప్పుడు ఒక చతురస్రం ఉన్నది, అక్కడ మన ట్రయాంగిల్ ఉన్నది. ట్రయాంగిల్ లోపల 4 గీతలు ఉంటాయి, అంటే 4 ట్రయాంగిల్ మనకు అక్కడ కనిపిస్తాయి. దానిపైన దాని కింద 3 అడ్డ గీతలు. వీళ్ళు 3వ గొట్టు అంటే ఇలా వంశం 3వ గొట్టు నుదుటి బొట్టు. ఆ పూర్వకాలంలో మనుషులు అప్పుడు ఎట్లా గుర్తుపట్టేది అంటే నుదుటి మీద బొట్టును బట్టి ఏ వంశం అనేది గుర్తుపట్టేది. ఆ కింద ఆ డబ్బల 3 అడ్డ గీతల నిలువు గీతలు, ఇది 3వ గొట్టు సార్లమ్మ, ఇలా వంశం 3వ గొట్టు వంశం అని చెప్తుంది. కిందున్న 3 బొమ్మలు 3వ గొట్లు ఉన్న 3 కొడుకుల గురించి చెప్తుంది. వాళ్ళ ఇప్ప చెట్టు పవిత్ర జంతువు, మన వృక్షం అది. కిందికి వచ్చినాక ఎద్దు వాళ్ళ యొక్క పవిత్ర జంతువు, ఉడుము కూడా వాళ్ళ యొక్క పవిత్ర జంతువు. కింద చిన్న పక్షి ఉన్నది అక్కడ మనకి, అది సోనోడు పిట్టగా మనం దీన్ని చూస్తూ ఉంటారు. ఇది సోనోడు పిట్ట అంటారు. ఇది కస్సు చెట్టు, ఇది ప్రకృతిని అంచనా చేస్తుంది. ఇది అంటే 12 కార్తూళ్ళలో వర్షాలు ఎప్పుడు పడతాయి ఏందనేది ఈ యొక్క చెట్టు నుంచి వెళ్ళి వచ్చే ఆ కాయల నుంచి వెళ్ళి ఏ కార్తీల వర్షం పడుతుంది, ఏ కార్తీల వర్షం పడదు అనేది కూడా ఈ చెట్టు చెప్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళ చెట్లు, జంతువులు, పక్షులు వాళ్ళ మూలాన్ని మనం సార్లమ్మ యొక్క పిల్లర్ల పైన తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు బొట్లు కూడా 3 పెట్టిండ్రు, 1, 2, 3. దీన్నే మనం అక్కడ వీళ్ళ వంశము అనే దాన్ని తెలియజేయడానికి మనం అక్కడ తీసుకున్నాం. ఇటు పక్క వచ్చినప్పుడు మనకి ఒక పాత లిపి కనపడుతుంది. ఈ వైపు ఒక వ్యక్తి మనకి బాణం పట్టుకొని ఉన్నాడు, అక్కడ బాణం పట్టుకొని ఉన్నాడు. కింద జింక ఉన్నది. ఈ కిందికి వచ్చిన తర్వాత మనకి మనుషుల వరుస కనపడుతుంది. ఆ కాకెడమ రాజు అంటే ఇప్పుడు సార్లమ్మ భర్త, గోవిందరాజు భర్త అంటారు కానీ గోవిందరాజు భర్త కాదు, ఆయన బాబాయ్ అవుతాడు. ఈ కాక వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాణంతోని స్వయంవరంలా కళ్ళ గంతలు కట్టుకొని కాకి బొమ్మను కొట్టిన సందర్భంలో సార్లమ్మకిచ్చి పగిడిద్దరాజు సమ్మక్కలు సార్లమ్మని కాకెడమ రాజుకిచ్చి పెళ్లి చేస్తారు. అట్లా కాకా వంశం అనేది కూడా ఈ సందర్భం నుంచి వచ్చింది. ఇవాళ మనం దీని పూజారులు కూడా, తలపతులు పూజారులు కూడా ఇక్కడ మనము కాకవారిని ఇక్కడ చూడొచ్చు. సార్లమ్మ వారసులుగా మనకి ఈ గద్దెమైన పైన పూజలు వాళ్ళే చేయటం మనం చూస్తాం. మనము ఇంకా మిగతా ఈ పిల్లర్ల పైన ఇంకా కొన్ని యాక్టివిటీలను కూడా మనం వాళ్ళ వంశ వృక్షాలు వాళ్ళు ప్రవేశపెట్టిన కొన్ని శాస్త్రీయ అంశాలను కూడా మనం తీసుకున్నాం. ఒక్కొక్క పిల్లర్కు ఒక్కొక్క ప్రత్యేకతను మనము తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఈ పిల్లర్ పైన వీళ్ళు 3వ గొట్టు వంశం కాబట్టి ఈ పువ్వు ఆకారం లాంటిది కానీ ఇవి 3 ఉంటాయి. ప్రతిది కూడా 3 సింబాలిక్ని ఇస్తుంది ఈ యొక్క పిల్లరు. ఇదంతా వాళ్ళ దేవతలకు సంబంధించిన, మూలానికి సంబంధించిన, ఆనవాళ్ళకు సంబంధించిన పిల్లర్గా మనం దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు. కోయలలో గొట్టు గోత్రాలకు సంబంధించినవి చూడవచ్చు. పైన విశ్వం, సూర్యచంద్రులు, ఇక్కడ 6 గీతలు 6వ గొట్టు, 3 గీతలు 3వ గొట్టు, 4 గీతలు 4వ గొట్టు, 5 గీతలు 5వ గొట్టు, 7 గీతలు 7వ గొట్టు. అంటే ఇలా కోయల యొక్క గొట్టు గోత్రాలు, వంశమూలాలు మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ జంతువులు ఏనుగంటే 6వ గొట్టుల పూజిత జంతువు, ఎద్దంటే 3వ గొట్టు, కడకముర్గం అంటే 4వ గొట్టు, ఒంటికొమ్ము దుప్పి అంటే 5వ గొట్టు, మణిబోత్ అంటే 6వ గొట్టు, సింహం అంటే మన సిద్ధమైన వారికి సంబంధించిన పవిత్ర జంతువు అది. ఇదంతా కూడా పడిగే బొమ్మల చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది పగిడిద్ద రాజు యొక్క గద్దె కాబట్టి ఇక్కడ పెళ్లి విధానం కనపడుతుంది. ఇక్కడ మాఘ పున్నమిలో పందిరి వేసి ఈయన పగిడిద్ద రాజుకు సమ్మక్క నాగులమ్మ ఇద్దరినిచ్చి పెళ్లి చేసిన తర్వాత మొదటిసారి సమ్మక్కకు పుట్టినామ సార్లమ్మ స్త్రీ బొమ్మ, 2 వ్యక్తులు నాగులమ్మకు పుట్టిన వాళ్ళు జంపన్న ముయ్యన్న. అంటే అక్కడ పైన
పైడిద్దరాజు సమ్మక్క నాగులమ్మల పెళ్లి జరిగితే సారలమ్మ జంపన ముయన్నలు పుట్టినట్టు ఈ యొక్క పిల్లరు తెలియజేస్తుంది. వాళ్ళకు సంబంధించిన పక్షులు, వృక్షాలు, జంతువులు ఈ విధంగా పైడిద్దరాజు యొక్క గద్దెల నిర్మాణం కూడా వాళ్ళ యొక్క వంశ మూలాలను తెలిపే విధంగా మనం తీసుకున్నాం. ఇట్లా 4 గద్దెల పైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజు 4 గద్దెల పైన మొత్తంగా ఒక 1000 బొమ్మలతోని మనము ఈ యొక్క చరిత్రను, పోయే చరిత్రను మనము ఈ గద్దెల పైన పవిత్రంగా నిలబెట్టిన సందర్భాన్ని మనం చూడవచ్చు. 8 పిల్లర్లకి 8 పిల్లర్లు మనం ఒక ప్రత్యేక అంశాలను మనము ఈ యొక్క పిల్లర్ పైన మనం తీసుకున్నాం. పాత పద్ధతిలో మనకి సమ్మక్క గద్దె ముంగట, తర్వాత సారలమ్మ గద్దె, ఆ గద్దెల మార్పు అనేది మాత్రం జరగలేదు, అవి అట్టనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న గోవిందరాజు, అక్కడ ఉన్న పైడిద్దరాజు గద్దె మాత్రం ఈ వైపు ఉండే. అంటే భక్తులు గుళ్ళకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళా సమ్మక్కను దర్శించుకొని, సారలమ్మను దర్శించుకొని, గోవిందరాజును దర్శించుకొని, పైడిద్దరాజును ఇట్లా రివర్స్ పోవడం వల్ల తొక్కిసలాటలు అవుతున్నాయి. రెండోది, నిండు జాతర సమయంలో ఈ వైపు వచ్చిన వాళ్ళని ఇటే పంపుడు, ఈ వైపు వచ్చిన వాళ్ళని ఇటే పంపుడు ద్వారా ఇంకా మిగతా 2 దర్శనాలు అవుతలేవు అనేది కూడా భక్తుల లోపల ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న పూజారుల నిర్ణయం ఏంటంటే, ఇప్పుడున్న నూతన గద్దెల అభివృద్ధిలో ఈ రెండింటిని కూడా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజుకు ఒకటే లైన్లో కనుక చేయగలిగేది ఉంటే భక్తులకు అనుకూలంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, తొక్కిసలాటలు కూడా జరగవనే ఒక ఆలోచనతో ఇవాళ పూజారులు ఈ యొక్క నిర్ణయాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు భక్తులు అటు నుంచి ఎంటర్ అయ్యి సమ్మక్క గేట్లు ఎంటర్ అయ్యి సారలమ్మ గేట్ నుంచి ఎగ్జిట్ అయ్యే విధంగా ఒకటే లైన్లో ఈ యొక్క గద్దెల నిర్మాణం చేయడం జరిగింది. మనకి ఈ పిల్లర్ పైన కొంత జీవన విధాన కదలికల్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అంటే మన పూర్వకాలంలో మనం ఎట్లా ఈ రోకళ్ళతో మనము వడ్లు దంచుకొని జీవనాన్ని గడిపినాం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దేవతల దగ్గర ఆరబోసే ఇప్పపు సార తయారు చేసే విధానం, ఇక్కడ కుండ ఉంటుంది, కుండ కింద ఈ ఆనవాళ్ళని మనం చూడవచ్చు. ఇక్కడ ఇదంతా కూడా అక్కడ వరకు అక్కడ నాగపున్నమిలో పూజ చేసిన సందర్భం మనకు కనపడుతుంది. అంటే ఆ కాలంలో ఒకటే పిల్లర్ మీద మేడలు కట్టిన సందర్భాన్ని కూడా పై బొమ్మ మనకి అక్కడ పై బొమ్మ మనకి తెలియజేస్తుంది. అక్కడ పైన మనకు కనిపిస్తుంది. ఒక పిల్లర్ మీద మేడ కట్టిన ఆనవాళ్ళని మనం అక్కడ చూడవచ్చు. ముంగడి పోతే మనకి గోవిందరాజు యొక్క మూలం కూడా ఇది గోవిందరాజుకు సంబంధించిన గుడి. దీనిపైన మనకి పైన కూడా కొన్ని కుండలు కనిపిస్తాయి. ఆ కుండల మీద కూడా ఇలా వంశ వృక్షం ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఆ పైన కుండలు కూడా మనకి క్లియర్గా చూడవచ్చు. ఆ కుండల మీద మనం ఒక లిపిని తీసుకున్నాం. మనం పక్షులు కానీ, చేప కానీ, కింద లైన్లు కూడా వీళ్ళు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఆ మూలంలో మనం తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఇది దబ్బకట్లోలకు సంబంధించిన ఆ వంశస్థుల యొక్క చరిత్ర కాబట్టి గోవిందరాజుది. మనకు అక్కడ పైన చతురస్తం వాళ్ళ రాజ్య సింబల్ కనిపిస్తుంది. కింద నిలువు బొట్టు వాళ్ళ నుదుటి బొట్టు, కింద 4 గీతలు. ఇది 4వ బొట్టు, గద్దె గోవిందరాజు 4వ బొట్టు అని తెలియజేస్తుంది. అక్కడ తాబేలు మీద, తాబేలు అంటేనే 4వ బొట్టు వంశానికి వాళ్ళ యొక్క మూలం. తాబేలు మీద 4 ఉన్నారు. పైడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లారుడు వీళ్ళంతా కూడా అన్నదమ్ముళ్ళు. ఇక్కడ ఉన్న ఖడ్గమూర్గం వాళ్ళ యొక్క పవిత్ర జంతువు. ఇక్కడ ఒక గడ్డి రూపంలో ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. దీని సంకేతం ఏంటంటే దర్భ గడ్డిని కోసినందుకు దబ్బకట్ల అనే ఇంటి పేరు వచ్చింది. కాబట్టి ఈ దబ్బకట్ల వాళ్ళే దీని పూజారులని చెప్పడానికి మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనకి బూర్క చెట్టు అంటే వీళ్ళ యొక్క పవిత్ర వృక్షం ఈ చెట్టు, వాళ్ళ మధ్య చెట్టు. ఇక్కడ ఉన్న ఈ పక్షిని కూడా అంటే వీళ్ళ చెట్లు, జంతువులు, పక్షులు వాళ్ళ మూలాన్ని ఈ యొక్క పిల్లర్ల పైన మనము వాళ్ళ వంశ వృక్షాలని తెలియజేసే విధంగా మనము
తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ బొమ్మల రూపం అంటే పడిగల రూపంలో ఉన్న వాటిని మనము పడిగ బొమ్మల రూపంలో ఉన్న ఇదంతా యాన్సెంట్ స్క్రిప్ట్ అంటే మామూలు పూర్వకాలం నుంచి వెళ్ళి పడిగ బొమ్మలలో ఎట్లయితే వాళ్ళ వంశవృక్షాలు చెప్పుకుంటూ వచ్చిండ్రో వాటినే మనం ఇక్కడ ఈ బొమ్మల్ని మనం క్లియర్గా చూడవచ్చు. పడిగ రూపంలో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి పగిడిద్దరాజుకు సంబంధించిన గుడి. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, పగిడిద్దరాజు పెద్దోడు, గోవిందరాజు చిన్నోడు. అందుకే ఈ రెండింటి మధ్యలో ఒకే రకమైన సంబంధం ఉంటుంది. అన్నదమ్ములు కాబట్టి వాళ్ళ వంశవృక్షం ఒకే విధంగా చెప్పాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లర్ పైన కూడా మనము పగిడిద్దరాజుకు సంబంధించిన వంశమూలాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ పిల్లర్ మీద చూసినప్పుడు కోయరాజులు అంటే ఆ పైన ఏనుగు మీద ఉన్న బెరంబోయిన రాజు, కింద ఉన్న రాజులు మొత్తంగా కూడా ఈ కింద ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టుకు సంబంధించిన రాజులు. మనకు ఆ లోన కనిపిస్తుంది గొట్టు గోత్రాల వ్యవస్థ కూడా అక్కడ పిల్లర్ పైన మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనం ఈ లోనకు పోయినప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉంటాయి మొత్తంగా కూడా కోయలలో గొట్టు గోత్రాలకు సంబంధించినవి చూడవచ్చు. పైన విశ్వం, సూర్యచంద్రులు, ఇక్కడ 6 గీతలు 6వ గొట్టు, 3 గీతలు 3వ గొట్టు, 4 గీతలు 4వ గొట్టు, 5 గీతలు 5వ గొట్టు, 7 గీతలు 7వ గొట్టు. అంటే ఇలా కోయల యొక్క గొట్టు గోత్రాలు వంశమూలాలు మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ జంతువులు ఏనుగంటే 6వ గొట్టుల పూజిత జంతువు, ఎద్దు అంటే 3వ గొట్టు, కడకమృగం అంటే 4వ గొట్టు, ఒంటికొమ్ము దుప్పి అంటే 5వ గొట్టు, మణిబోత్ అంటే 6వ గొట్టు, సింహం అంటే మన సిద్ధమైన వారికి సంబంధించిన పవిత్ర జంతువు అది. ఇదంతా కూడా పడిగే బొమ్మల చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది పగిడిద్దరాజు యొక్క గద్దె కాబట్టి ఇక్కడ పెళ్లి విధానం కనపడుతుంది. ఇక్కడ మాఘ పున్నమిలో పందిరి వేసి ఈయన పగిడిద్దరాజుకు సమ్మక్క నాగులమ్మ ఇద్దరినిచ్చి పెళ్లి చేసిన తర్వాత మొదటిసారి సమ్మక్కకు పుట్టినామ సారలమ్మ స్త్రీ బొమ్మ, ఇద్దరు వ్యక్తులు నాగులమ్మకు పుట్టిన వాళ్ళు జంపన్న ముయ్యన్న. అంటే అక్కడ పైన పగిడిద్దరాజు సమ్మక్క నాగులమ్మల పెళ్లి జరిగితే సారలమ్మ జంపన్న ముయ్యన్నలు పుట్టినట్టు ఈ యొక్క పిల్లరు తెలియజేస్తుంది. వాళ్ళకు సంబంధించిన పక్షులు, వృక్షాలు, జంతువులు ఈ విధంగా పగిడిద్దరాజు యొక్క గద్దెల నిర్మాణం కూడా వాళ్ళ యొక్క వంశ మూలాలను తెలిపే విధంగా మనం తీసుకున్నాం. ఇట్లా 4 గద్దెల పైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు 4 గద్దెల పైన మొత్తంగా 1000 బొమ్మలతోని మనము ఈ యొక్క చరిత్రను కోయ చరిత్రను మనము ఈ గద్దెల పైన పవిత్రంగా నిలబెట్టిన సందర్భాన్ని మనం చూడవచ్చు.